క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. దైవజనులు పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారి చేత రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. పరమగీతము 2వ అధ్యాయం 8వ వచనం. ప్రభువునందు ప్రియులారా, పరమగీతార్థంలోని పరమార్థమును గ్రహింతురుగాక. పరమగీతము 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం 7వ వచనం వరకు పెండ్లి కుమార్తె విశ్రాంతితో కూడిన సహవాసం నందు పెండ్లి కుమారునితో ఉన్నది. ఇరువురి సంతోషకరమైన సహవాసము విశ్రాంతితో కూడినది. పాత నిబంధన గ్రంథం యొక్క స్వరము ప్రభువు వచ్చుచున్నారని తెలుపుచున్నది. ఈ స్వరము యొక్క సంపూర్ణత పరమగీత గ్రంథము చెప్పుచున్నది. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభుని మొదటి రాకడ మరియు 2వ రాకడ యొక్క పరిపూర్ణ స్వరము 2వ అధ్యాయం 8వ వచనంలో పలుకుచున్నది. 2:7 నందు ప్రేమకు ఇష్టమగు వరకు దైవ సన్నిధి యందు వధువు ప్రియుని స్వరము వినుచు ప్రియుని రాకకు చూచుచున్నానని ఈ నూతన స్థితిని పరమగీతం 2వ అధ్యాయం 8వ వచనం నందు బయలుపరచుచున్నది. ఆలకించుడి, పాత నిబంధన కాలపు విశ్వాసులు ప్రభుని స్వరము వినినవారు. వారు విన్న రీతిని అందరూ వినవలనని ఆలకించండి అని పలుకుచున్నారు. నేటి కాల విశ్వాసులు కూడా ఆయన స్వరము వినని వారితో మీరును ఆయన స్వరమును ఆలకించండి అని పలుకుచున్నారు. విశ్వాసి అనుభవించిన సంగతి అవిశ్వాసికి చెప్పినను తమ అనుభవంలో లేనందున అర్థం కాదు, కనుక నమ్మరు. పై వచనములలో ప్రియుడు అని సంబోధించిన ప్రియురాలు దీర్ఘకాలం ఎదురుచూచినను మెస్సియా ప్రియుడే కాని ఇక్కడ ప్రియుని స్వరము వినుచున్నాను అని చెప్పుచున్న ప్రియురాలికి నా ప్రియుడు అన్నమాట మరింత విశేషమైన అనుభవమును తెలుపుచున్నది. పాత నిబంధన విశ్వాసులు మెస్సియా యొక్క స్వరమును వాగ్దానముల ద్వారాను, ప్రవచనముల ద్వారాను, దైవ దర్శనముల ద్వారాను, దైవ సేవకులు బోధించిన బోధల ద్వారాను, మతాచారముల ద్వారాను విన్నారు. అయితే నేటి కాల రాకడ విశ్వాసులు దర్శనము ద్వారా, స్వరము ద్వారా, స్వప్నముల ద్వారా, వ్రాత ప్రత్యక్షత ద్వారా, రాకడ గుర్తుల ద్వారా, దైవ వాగ్దానముల ద్వారా, బోధించు బోధకుల ద్వారాను ప్రియుని స్వరము వినుచున్నారు. క్రైస్తవేతరులు కూడా అనేకులు ప్రభుని స్వరమును వినుచు ఆయన మాట్లాడుచున్నారని తెలియజేయుచున్నారు. ఇది రాకడ కాలము గనక ఆయన అందరితోనూ మాట్లాడును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఇదిగో అను ఈ విశేషమైన మాట ప్రభువు చేయనయున్న కార్యమునకు ముందుగా వాడిరి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ప్రకటన 22:7. ఆది మానవుల పాపపతన సమయం నందు దేవుడు స్త్రీ సంతానమందు భూమి మీదకు వచ్చేదనని స్తుతి నొందుటకు షేము దేవుడు గనుక భూమి యొక్క సమస్త వంశములు దీవింపబడుటకు దేవుడు అబ్రహామునందును నిత్య శాంతి పాలనకు యూదా పాలనకు యూదా గోత్రమునందును దైవ నక్షత్రముగా యాకోబునందును మోషే వంటి ప్రవక్తగాను మోడైన యూదా సంతతిలో చిగురై నిత్య జీవ ఫలములిచ్చుటకు యెషయానందును నిరంతర రాజుగా ఉండుటకు దావీదు వంశం నందును దేవుడు నిత్యము నరులకు తోడై ఉండుటకు ఇమ్మానుయేలుగా కన్యక గర్భమందును నిత్యుడగు తండ్రిగాను సర్వశక్తిగల దేవుడుగాను రాజ్యభారము గల రాజుగాను సమాధానకర్తగాను దేవమానవ కుమారుడుగాను పాప చీకటిలోనున్న ప్రజలకు రక్షణ మహిమ వెలుగుగాను నరవంశమునందును భూలోక మానవులలో ఒకరుగా లెక్కింపబడుటకు బెత్లెహేమునందును వచ్చుచున్నానని చెప్పిన ప్రభువును చూచి ఆయన వచ్చుచున్నాడని పలికిరి. 1 క్రీస్తు ప్రభుని 2వ రాకడ మన కాలమందే అని భూలోక రాజ సంబంధముగా తెలియచున్నది. దానియేలు 2వ అధ్యాయంలో ఒక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహము అన్యజనుల పాలనకు గుర్తు అని ప్రవక్త అయిన దానియేలు చెప్పెను. ఆ విగ్రహంలోని భాగములు ఒక్కొక్క రాజ్యమును సూచించుచున్నవి. విగ్రహములోని చివరి భాగము వ్రేళ్లు. ఆ వ్రేళ్ల రాజ్యకాలమే మన కాలము. ఇది అతకని కాలము, మానవ పరిపాలన చివరి కాలము. ఈ కాలమందే ఒక రాయి వచ్చి విగ్రహమునంతటిని చిదుగగొట్టునని వ్రాయబడి ఉన్నది. ఆ రాయి క్రీస్తే. అక్కడ నుండి మానవ రాజ్యము పోయి దేవుని రాజ్యమైన క్రీస్తు రాజ్యము వచ్చును. ఈయన 1000 సంవత్సరములు భూమి మీద పరిపాలన చేయును. ప్రభువు మన కాలమందే వచ్చునని ఈ స్థితి నెరిగిన వారందరూ ప్రభువు వచ్చుచున్నారని పలుకుచున్నారు. ప్రభువు చెప్పిన 2వ ఉపమాన భావము మార్కు సువార్త 13:32 నుండి 37 వరకు చూస్తే, ఇంటి యజమానుడు ప్రభువు దాసుడు 2వ రాకడ కనిపెట్టు విశ్వాసులు. 1 ప్రొద్దుగురుంగుట,
నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభుని అంగీకరింపక సిలువ వేసి చంపిన యూదా మత చివరి కాలము, క్రైస్తవ మత ప్రారంభ కాలము. 2 అర్ధరాత్రి. దీపమయ్యున్న బైబిలు దాచబడిన సంఘ మధ్యకాలము, మతోద్ధారణ కాలము. 3 కోడికూత. సంఘ మధ్యకాలము, తరువాతి కాలము. లోకమంతట సువార్త ప్రకటించుటకు పనిచేసిన మిషనరీల కాలము. 4 తెల్లవారు కాలము, ప్రభువు రెండవ రాకడ కాలము. సూర్యోదయమునకు ముందు సృష్టిలోనికి వెలుగు వచ్చి సూర్యుడు వచ్చుచున్నాడని వెలుగు చెప్పుచున్నట్లు ప్రభువు వచ్చుచున్న రాకడ సూచనలన్నీ ప్రజలకు గుర్తుగా తెలియబడుచున్నవి మన కాలమే కనుక ఆయన వచ్చుచున్నాడు. 3 7 ఉపమానములు ప్రభువు క్రైస్తవ సంఘ ప్రారంభం నుండి రెండవ రాకడ వరకు జరుగు స్థితిని తెలియజేసిరి. మత్తయి 13:1-49. గలిలయ సముద్రంలో చేపలు పట్టుచున్న పేతురు, ఆంద్రేయ అనువారిని నన్ను వెంబడించండి, మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని పలికిన ప్రభువు సువార్త వలను వేసి వారిని పట్టుకొని వారిని సిద్ధపరిచి వారికి సువార్త వల ఇచ్చి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని పంపెను. వారు ఈ లోకమును సముద్రం అంతటా సువార్త వలను వేసిరి. మత్తయి 4:18-22 ఉన్నట్లు నేటికి ఆ సువార్త వల నిండినది. దానిని దరికి లాగి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారువేయును అని ఉన్నది. సువార్త లోకములో పూర్తి అయినది గనక ప్రభువు రెండవ మారు వచ్చి సిద్ధపడిన వారిని పరమునకు చేర్చును, మిగతా వారిని లోకంలోనే ఉంచివేయును. వారికి 7 సంవత్సరములు మహాశ్రమ కలుగును. ఈ స్థితిని నెరిగిన వారు ప్రభువు వచ్చుచున్నారని పలుకుచున్నారు. 4 ప్రకటన 2-3 అధ్యాయములలో ఉన్నట్లు క్రైస్తవ సంఘము 7 భాగములు, 7 సంఘకాలములు, 7 అనుభవ అంతస్తులుగా ఉన్నది. ప్రతి సంఘకాలంలోనూ 7 అంతస్తులకు తయారగుచున్నది. ఈ చివరి కాలము లవదికియా సంఘకాలము. 1901 నుండి రెండవ రాకడ వరకు లవదికియా కాల సంఘము ప్రభువుతో సహవాసము కలిగి సింహాశ్రమపై కూర్చుండు అంతస్తు సంపాదించుకొనవలసినది. కానీ అట్లు చేయక నులువెచ్చగా ఉండి ప్రభువు నోట నుండి ఉమ్మివేయబడు సంఘముగా ఉన్నది. క్రైస్తవ సంఘంలో ఉన్నందున గొప్పవారం అనుకొనుచున్నది. కానీ లోక ధన ఘనతలను కోరి లోక సహవాసం నందుండి ప్రభువు సహవాసం ఎరుగనందన ఆత్మీయ రీతిగా దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలిన స్థితి, దరిద్రత, అంధత్వము, దిగంబరత్వము కలిగినది. ఈ దినములలో అనేకులు ప్రభువునద్దకు వచ్చి ఆయన సహవాసమును సంపాదించుకొని ఆయనను చూచు కన్నులను, ఆయన మాట వినగలుగు చెవులను సంపాదించుకొని రాక కొరకు సిద్ధపడుచున్నారు. సామెతలు 20:12. ఇట్టివారు ప్రభువు వచ్చుచున్నారని పలుకుచున్నారు. కడుబీదవాడు నందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను, సుడివడిన నా మదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యము, బడయవలసినవన్నీ నీచే బడయుటకు నా ఎడయడాయిదే. ఉన్నా పాటునా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా. హల్లెలూయా. ప్రభువు రెండవ రాకడను సూచించు అన్ని రకములైన గుర్తులు నెరవేరినవి అని లోకంలోని క్రైస్తవ సంఘము గుర్తించి ప్రకటించుచున్నది. ఇక జరగవలసిన గుర్తులు లేవు. గుర్తులలోకెల్లా గొప్ప గుర్తు విశ్వాసమే అనునట్లు లోకమంతటిలో ఈ రాకడ విశ్వాసమే కనబడుచున్నది. శ్రీ యేసు క్రీస్తునాథుడు శీఘ్రముగా వచ్చును అను పాటలో గురుతుల సమాప్తి గురుతని గ్రహింపవలను. గురుతులలోకెల్లా గొప్ప గురుతు విశ్వాసము. ఈ గురుతు కలిగియుందము. దేవుడు సర్వసృష్టిని నరుల కొరకు చేసి దేవుడు నరులతో సహవాసం చేయుటకు నరులను సృజించెను. గంతులు వేయట అనగా ఆనందమునకు ఉద్రేకమునకు త్వరగా వచ్చుటకు గుర్తు. మందసము దావీదు పురమునకు రాగా దావీదు యెహోవా దేవుని సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచుండెను. 2 సమూయేలు 6:16. గంతులు వేయువాడు త్వరగా నడుచువాని కంటే త్వరగా రాగలడు. ఎప్పుడు నేను బెత్లెహేములో జన్మింతునా, ఎప్పుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి బుధింతునా అని మెస్సియా పరలోకం నుండి భూలోకమునకు వచ్చనే కాని ఈ పాపలోకమునకు ఎందుకు వెళ్ళవలను అని అనుకొనుచూ రాలేదు. ఆది మానవుడు దేవునితో గల సహవాసము పోగొట్టుకొనెను. ఆ సహవాసమును తిరిగి నరులకిచ్చుట కొరకు వచ్చెను. వచ్చి పాపుల పాపములు పరిహరించి రోగుల రోగములను స్వస్థపరిచి భూత పీడితుల భూతములను వదిలించి మృతులను బ్రతికించెను.
బందిపోటు దొంగల మధ్య సిలువ వేయబడిన ప్రభువునకు వారితో సహవాసము ఆయనకెంతో సంతోషము. ఎందుకనగా బందిపోటు దొంగను మార్చివేసి పరదేశునకు తీసుకుని పోవుటకు ఆయన వారి మధ్యకు వచ్చుట సంతోషముతో గంతులు వేయుచు వచ్చుట అయ్యున్నది. సముద్ర తీరమున చేపలు పట్టువారిని ప్రభువు వెంబడించి వారు ప్రభువును వెంబడించు వారినిగా చేసి వారితో 3.5 సంవత్సరములు సహవాసము కలిగి వారిని గొప్ప సహవాసపరులుగా చేసెను. అందుకే వారు మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని పలుకుచున్నారు. 1 యోహాను 1:1-3. దేవునితో నరులకు ఇట్టి సహవాస అంతస్తును ఇచ్చుటకు ప్రభువు సంతోషముతో గంతులు వేయుచూ వచ్చుట కాక మరెట్లు వచ్చును? మొదటి రాక కాలంలో వచ్చుచున్న ప్రభువునకు శ్రమ, అవమానము, మరణము ఉన్నను భూమి మీదకు వచ్చుటకు గంతులు వేయుచూ వచ్చిన ఎడల తనతో సమరూపమైన వధువు సంఘమును పెండ్లి కుమారుడై వచ్చి పరమునకు తీసుకుని వెలుటకు మరింత గంతులు వేచూ వచ్చుచుండెను. తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు తండ్రి, సంఘమునందు ప్రభువు, ప్రభువునందు సంఘము ఏకమై నిత్య సహవాసము చేయుటకై సంఘమును కొనిపోవుటకు వచ్చుచున్న ప్రభువు గంతులు వేయుచూనే వచ్చుచున్నారు. కొండలు గుట్టలు అనగా ప్రభువు రాకుండా అనేక పెద్ద పెద్ద ఆటంకములు, చిన్న చిన్న ఆటంకములు వచ్చినను ప్రభువు వచ్చుట మానలేదు. దైవారాధికులైన యూదులలో విగ్రహారాధన అను పాపము ప్రవేశించి దేవునికి దూరస్తులైన దేవుడు వారిని విడిచిపెట్టక ఇతర దేశముల చెరలోనికి పంపి విగ్రహారాధన పాపము వారిలో లేకుండా పూర్తిగా ధ్వంసము చేసి క్రీస్తు ప్రభువు వీరిలో జన్మించెను. అట్లే ఈ కాలమందు క్రైస్తవ సంఘంలో ప్రభువు రాకుండుటకు అనేక అడ్డులు, ఆటంకములు ఉన్నను వాటిని పరిహరించి ప్రభువు వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళనై ఉన్నారు. ఇది మనుష్యులకు అసాధ్యము కాని ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ మాటను క్రైస్తవులలో అనేకులు నమ్మకపోయినను, అన్య జనాంగము నమ్మకపోయినను ఆయన రాక మాత్రము తప్పదు. మొదటి రాకడే తప్పలేదు, ఇక రెండవ రాక తప్పునా? తప్పదు. ఎగసి దాటుచూ వచ్చుచున్నాడు అనగా కొంతమంది ఎంత చెప్పినను వినరు, నమ్మరు, సిద్ధపడరు. వీరిని ప్రభువు విడిచిపెట్టి పెండ్లి సంఘమును తీసుకుని వెళ్ళును. విడువబడిన వారు 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో ఉందురు. మొదటి రాకడప్పుడు యెరూషలేములోని శాస్త్రులు మీకా 5వ అధ్యాయంలో ఉన్నట్లు ప్రభువు బెత్లెహేములో జన్మించును అను ప్రవచనమును ఎరుగుదురు. ప్రవచన నెరవేర్పు కలుగునని తెలియను, కాని వారు అందుకు సిద్ధపడలేదు. కాని సమయము వచ్చినప్పుడు ఆ ప్రవచనమును హేరోదు రాజుకు చూపించిరి. బైబిలు పండితులైన శాస్త్రులు ఎరిగి సిద్ధపడనంత మాత్రమున ప్రభువు బెత్లెహేములో జన్మింపక మానునా? వారిని విడిచి అనగా బెత్లెహేములో జన్మించెను. ఈ కాలమందు ప్రభువు రెండవ మారు వచ్చుచున్నారని తెలిసి సిద్ధపడని వారెందరూ కలరు. వారు సిద్ధపడనంత మాత్రమున ప్రభువు రెండవసారి వచ్చుట మానునా? మానక వారిని విడిచి సిద్ధపడిన వారిని తీసుకుని పోవుటకు ఆయన అనుకున్న గడియలో వచ్చును. తూర్పు దేశపు జ్ఞానులు యూదులు కాకపోయినను విశ్వాసులు గనుక శరీర రీతిగా దర్శనమిచ్చెను. ముఖాముఖిగా చూడగల భాగ్యము వారికి దొరికెను. ఎంత ధన్యులు! అట్లే ఈ దినములలో క్రైస్తవ సంఘంలోని వారు అనేకులు సిద్ధపడకపోయినను ప్రభువు ఇతరులకు దర్శనమిచ్చి మాట్లాడి వారిని రెండవ రాకడకు సిద్ధపరచుచున్నారు. అట్లు సిద్ధపడు విశ్వాసులు ఎంత ధన్యులు! ప్రియ శ్రోతలారా, ఎన్ని ఆటంకములున్నను ప్రభువును చూచే కన్ను, ఆయన స్వరం వినగల చెవిని, ఆయన రాక కొరకు సిద్ధపడు భాగ్యమును ప్రభువు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత.